హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన ఛానల్లో మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు తయారు చేసుకుందాము. చాలా సింపుల్ అండ్ టేస్టీ వేలో చూపిస్తాను. అలాగే దీనికి కాంబినేషన్గా నేను ఎర్రకారం చేశాను. చిత్తూరు స్టైల్లో ఎర్రకారం చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు అల్లం పచ్చడే కాకుండా ఇలాగ ఎర్రకారంతో కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టుతో. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందు పొట్టు ఉండే పెసర్లు ఉంటాయి కదా, ఈ పెసర్లని నానబెట్టుకోవాలి. ఇందులో నేను 1.5 స్పూన్ అంతా బియ్యం వేసుకుంటున్నాను, కొంచెం బైండింగ్ కోసము. అలాగే ఇందులో వాటర్ వేసుకొని ఒక 2 సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి. సో ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా నీళ్లు వేసుకొని 6 నుంచి 7 గంటల పాటు, లేదంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకునేసేయాలి. చూడండి, నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను. పొద్దునకంతా చూడండి ఇలాగా మంచిగా నానిపోయాయి. సో ఈ పప్పు అంతా కూడా నేను మిక్సీలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 ఇంచుల అల్లము, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా ఇలాగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగ మెత్తగా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లో తీసుకొని నేను ఇక్కడ కొంచెం ఇడ్లీ సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్లేదు. కాకపోతే ఈ సోడా పొడి వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది పెసరట్టుకి. సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. అంతలోపల మనం ఎర్రకారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 3 టమాటోలు, 2 మీడియం సైజ్ ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు తీసుకున్నాను. ఇవంతా ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి నాకు ఇక్కడ కారం లేవండి, మీకు కారం స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. సో దీనంతా మిక్సీ జార్లో ఇలాగ ఫైన్ పేస్ట్ చేసుకునేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ పట్టదు దీనికి. తర్వాత ఆవాలు, మినపప్పు, అలాగే కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుంటే మన ఎర్రకారం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత మన పెసరట్టు పిండిని ఇలాగా బాగా వేసుకోవాలి, దోశలాగా. సో ఆయిల్ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూసారా, పల్చగానే వేసుకోండి. వేసుకుంటున్నప్పుడు పల్చగా వేసుకుంటేనే మనకు తింటున్నప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. మందంగా వేసుకుంటే అంత బాగుండదు. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక ప్లెయిన్ దోశ వేసుకున్నాను కదా, పెసరట్టు వేసుకున్నాను కదా. ఇప్పుడు ఆనియన్ అలాగే క్యారెట్ వేసుకుంటున్నాను పైన. మీకు కావాలంటే పన్నీర్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు. సో ఇలాగా నేను పెసరట్టుని ఎర్రకారంతో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఎంజాయ్ చేశాను. నాకైతే ఇది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి. నాకే కాదు, మా బాబుకి, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.